కర్షక్ భవన్లో జరుగుతున్న ఈ పుస్తక ఆవిష్కరణలో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు. సిరిసిల్ల గఫూర్ శిక్షక్ రాసిన యుద్ధ గీతం, దీర్ఘ కవిత, మరో కవన సమీరాలు, చిత్రాలకు పద్యరూప స్పందన, ఈ 3 పుస్తకాలకు వైభవంగా జరిగినందుకు ఈ సభకు వచ్చిన అక్షర సృష్టికర్తలందరికీ నా సాహిత్య వందనాలు. అక్షరం ప్రక్రియ ఏదైనప్పటికీ ఆ ప్రక్రియ ప్రజల పక్షమై ఉండాలి. ప్రజా సమస్యలకు ప్రతిబింబంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ అక్షరం పనిచేయాలి. ఏ ప్రక్రియ తీసుకున్నప్పటికీ కూడా ఆ ప్రక్రియ మానవ సంబంధాలని పెంచడానికి, మనిషి మనుగడకి, మనిషిని ప్రేమించే తత్వాన్ని పెంపొందించే రకంగా కవిత్వం నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యుద్ధ గీతం, దీర్ఘ కవిత రాసిన గఫూర్ శిక్షక్ని 10 ఏళ్ల క్రితం రాసిన ఆయన కవిత్వాన్ని చూసినప్పుడు, ఈరోజు ఆయన కవిత్వాన్ని చూసినప్పుడు ఆయన ఏ స్థాయికి ఎదిగాడు, ఎంత ఎదిగాడు అనటానికి ఇది ఒక నిదర్శనం. కవిత్వం పరిశీలన లేనిదే కవిత్వం రాయలేము మనం. కవిత్వం అనేది ఒక ఊటబావి లాంటిది. ఈ సమాజాన్ని ఎప్పుడైతే నువ్వు పరిశీలించగలుగుతావో, ఈ సమాజాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలుగుతావో, తోటి మనిషి ఏ సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నాడు, ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటి అన్న తపన నీ గుండెలో మెదిలినప్పుడే అక్షరం అనేది బయటకు వస్తుంది. ఆ అక్షరం చదివినప్పుడు అవతలి వ్యక్తి ఆలోచింపజేసేటట్టుగా ఉండాలి. ఆ ఆలోచన శక్తి ఆ మనిషిలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఆ చైతన్యవంతమైన ఆలోచనలే మనిషి జీవితాన్ని మలుచుకోవడానికి, మనిషిగా జీవించడానికి, ఈ సమాజంలో తన బాధ్యత ఏమిటో తెలుసుకోవడానికి ఆ అక్షరం పనికొస్తుంది. గఫూర్ శిక్షక్ ఈ యుద్ధ గీతం అంతా సమాజంలో జరుగుతున్న ఎన్నో రకాల సంఘటనలు, భారతదేశంలో జరుగుతున్న ఎన్నో రకాల సంఘటనలు తీసుకొని వాటి మీద జరిగిన పరిశోధనే, వాటి మీద జరిగిన పరిశీలనే తన కవిత్వంలో, ఆ దీర్ఘ కవితలో ప్రచురించాడు. ప్రతి పేజీని తిప్పినప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ఒక్కొక్క పేజీ ఒక్కొక్క సంఘటన మనకు కనిపిస్తుంది. తన తపనంతా ఒకటే. యుద్ధ గీతం అంటే ఏదో పొడుచుకోవడాలు కాదు, ఏదో తుపాకీ మూతలు కాదు, ఏ కత్తులాట కాదు. యుద్ధ గీతం అంటే మనిషి ఉన్న సమస్యల పరిష్కారం కోసం కలం ఎత్తండి, గలం ఎత్తండి, రాయండి, ఆ రాసింది 10 మందికి అందించండి.